వంశీ తండ్రి ఆవేశంగా వంశీని తీసుకుని అపూర్వ ఇంటికి వస్తాడు. అసలు ఆ గగన్ గడెవడు నా కొడుకుని కొట్టడానికి? వాడు నా కొడుక్కి క్షమాపణ చెప్పాడా? సరే, వాడు క్షమాపణ చెప్పకపోతే ఈ పెళ్లి జరగదు, క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇందు అపూర్వ వాళ్ళతో వాడెందుకు క్షమాపణ చెబుతాడు, వాడు చెప్పడు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉన్నాడు కదా నీ నాన్న, వాడి నాన్న, అతనే వెళ్ళి వాడి చేత క్షమాపణ చెప్పిస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర, చూడు, నువ్వు వెళ్ళి వాడిని ఒప్పించి ఎలాగైనా సరే వాడి చేత క్షమాపణ చెప్పించాలి అని కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి వస్తాడు. నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ తప్పక వచ్చాను. వాళ్ళు నిన్ను క్షమాపణ చెప్పమని పట్టుబడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్, నువ్వు అసలు కన్న తండ్రివేనా? అర్జెంటుగా వెళ్ళి ఆ సంబంధం క్యాన్సిల్ చేసి మరొక సంబంధం చూసి నీ కూతురికి పెళ్లి చేయి అని గగన్ మండిపడుతూ ఉంటాడు. అది కాదురా అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.